డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన శ్రావణి అసూరి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. నమస్తే. డిజిటల్ మార్కెటింగ్ అనేది సర్వీస్ ఓరియంటెడ్ ఈ జాబ్ కాబట్టి దీంట్లో క్లయింట్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. క్లయింట్ సాటిస్ఫై అయిన బాధే, అన్సాటిస్ఫై అయిన బాధే. ఎందుకు అంటే సాటిస్ఫై అయిన కోచ్ వాడికి కావాల్సిన లీడ్స్ వచ్చేసినాయి అంటే ఇంకా నాకు డిజిటల్ మార్కెటింగ్ పని లేదు కదా అని చెప్పి బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే సో నాకు ఎలాగో వర్క్ అవ్వట్లేదు కదా, సో ఇంక నేను ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోవడం అని చెప్పేసి వాడు బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో అంటే ఒక చోట విన్ అయినా ఇబ్బందే, విన్ అవ్వకపోయినా ఇబ్బందే అనేది చాలా కష్టమైన సిచ్యువేషన్ అది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఎలా ఫేస్ చేస్తారు? క్లయింట్ ఇంకా నాకు రాడు అనే పొజిషన్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ కామన్, యాక్చువల్లీ చాలా కామన్ క్లయింట్ రావడం వెళ్ళడం అనేది. క్లయింట్స్ అనే వాళ్ళు అట్లీస్ట్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అ వెరీ బిగ్ బ్రాండ్ వాళ్ళు మనతో స్టే అవ్వరు. చాలా రాంగ్. అంటే అది తప్పు కాదు, దట్స్ హౌ ద బిజినెస్ మోడల్ ఇస్. ఇనీషియల్ డేస్ లో నేను కూడా చాలా వరి అయిపోయేది. ఒక క్లయింట్ ఏంటి వెళ్ళిపోతున్నారు, క్లయింట్ ఏంటి ఉండట్లేదు, అయ్యో ఈ మంత్ ఏంటి నాకు ఆల్మోస్ట్ సమ్ ఆఫ్ అమౌంట్ ఉంటది కదా, తగ్గిపోతుంది. మీరు విన్ అయినా వెళ్ళిపోతాడు క్లయింట్, ఫెయిల్ అయినా వెళ్ళిపోతాడు. అదే ఎగ్జాక్ట్లీ నేను ఆ పాయింట్కే వస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్రీ ఉంటుంది మనిషికి. ఏముంటుంది, డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాము, క్లయింట్ని తీసుకొచ్చుకున్నాం కష్టపడి, ఆ వెళ్ళిపోతున్నాడు అంటే వరీ ఉంటుంది. అంటే ఇంకొకటి ఏంటంటే ఆ క్లయింట్, ఇలాంటి క్లయింట్ ఇంకొకరిని వెళ్ళి ఆన్ బోర్డ్ చేయాలి. ఎందుకంటే మనకి సర్టెన్ ఇన్కమ్ అనేది మంత్లీ వస్తున్నది బ్రేక్ అయిపోయినట్టే కదా. మీరు ఎంప్లాయీస్ పెట్టుకొని ఉండొచ్చు లేదా ఫ్రీలాన్సింగ్ చేస్తుండొచ్చు. మనకి కొంచెం ఒక మంత్ తగ్గితే మన మైండ్ డెఫినెట్గా డిస్టర్బ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఇది కామన్. రెండో థింగ్ ఏంటి అంటే సాటిస్ఫాక్షన్ అయితే వెళ్ళిపోయే కేసు మాట్లాడదాం. ఎవరైనా వింటే అనుకుంటారు సాటిస్ఫాక్షన్ అయితే ఎవరు వెళ్తారండి, ఇంకా బిజినెస్ ఇస్తారు కానీ అనేసి. సాచురేషన్ అనేది ప్రతి వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళు చాలా 2 కేసెస్లో సాటిస్ఫై అయితే వెళ్తారు. ఎగ్జాంపుల్ సీజనల్ బిజినెస్, ఈవెంట్స్, స్కూల్ అడ్మిషన్స్, తర్వాత టికెట్ బుకింగ్ ఉన్న ఇవి ఉంటాయి అన్నమాట. పొలిటికల్, ఇలాంటివన్నీ 10 year టైం పీరియడ్. వాళ్ళకి పని చేస్తాం, వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు, ఆ పీరియడ్ అయిపోతే వెళ్ళిపోతారు. సో ఈ క్లయింట్స్ని తీసుకోవాలా వద్దా అని చాలామందికి టెన్షన్ ఉంటుంది. 1 year అన్న మనకేమో ఎంప్లాయీస్ ఇంతమంది ఉన్నారు. ఇది ఏజెన్సీ వాళ్ళకైతే, ఏజెన్సీ లేదు ఫ్రీలాన్సర్ అయితే ఓకే హ్యాపీ, ఎక్స్ట్రా మనీ ఆ టైంకి చేస్తున్నా. ఒక 4 months నేను ఈ పొలిటికల్ పార్టీలో ఒక లీడర్కి చేస్తున్నా, మనీ వస్తాయి, హ్యాపీ. లేదు ఒక స్కూల్ ఓపెనింగ్ టైంలో, అంటే జూన్కి ఓపెనింగ్ ఉంది, ఫెబ్ నుంచి జూన్ వరకు పీరియడ్, ఈ 5 months నాకు మంచి పీరియడ్. ఫ్రీలాన్సర్కి చాలా డబ్బులు వస్తాయి కదా ఆ టైంలో. సో ఫ్రీలాన్సర్కి రెగ్యులర్ కన్నా కూడా ఇలాంటి క్లయింట్స్, సీజనల్ క్లయింట్స్ దొరికినప్పుడు తనకు కూడా అడ్వాంటేజ్. యాక్చువల్లీ తనకి ఆ 4-5 months ఎక్కువ డబ్బులు వస్తాయి. అండ్ ఇక్కడ క్లయింట్ సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత క్లయింట్ మళ్ళీ రిపీట్ అవుతారు. మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. కరెక్ట్గా గనక మీరు ఫస్ట్ టైం మీరు వాళ్ళకి సర్వీస్ ఇచ్చినప్పుడు బాగా ఇస్తే గనక, ఇది ఫస్ట్ థింగ్. సో సాటిస్ఫాక్షన్ అయినా వెళ్ళిపోతారు అనేది ఎందుకు అని అంటే దట్స్ సీజనల్ బిజినెస్గా తీసుకోవాలి. అండ్ ఇంకొక వే ఉంది సాటిస్ఫాక్షన్ అయితే వెళ్ళిపోయేది. నాకు ఫుల్ బిజినెస్ వచ్చేస్తుంది, ఓకే, ఇన్ కేస్ అది ఏదైనా సరే అది డిజిటల్ మార్కెటింగ్ వల్ల అనేది మెట్రిక్ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోలేదు అనుకుంటే వాళ్ళు అనుకుంటారు వాళ్ళ సర్వీస్ వల్లనే అది వెళ్ళిపోతుంది, సో వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల వెళ్ళిపోతుంది, ఇంకో దాని వల్ల వెళ్ళిపోతుంది, కానీ డిజిటల్ మార్కెటింగ్ వల్ల కాదు అని వాళ్ళు నిర్ణయించుకొని చాలామంది మూర్ఖత్వంతో వదిలేసుకుంటారు. ఒక 4-5 months తర్వాత మళ్ళీ వాళ్ళకి అర్థమవుతుంది ఇది బాగా తగ్గిపోతుంది రెవెన్యూ అని మళ్ళీ ఇన్వైట్ చేస్తారు మమ్మల్ని వచ్చి చేయండి అని. అలాంటి కేసెస్ కూడా నేను చాలా చేశాను. సో దీస్ ఆర్ ద 2. సాటిస్ఫాక్షన్ కాకపోవడం ఇది పెద్ద విషయం యాక్చువల్లీ. బిగినర్గా మనము వెళ్ళినప్పుడు కానీ లేదా ఫ్రీలాన్సర్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోర్సు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఫ్రీలాన్సర్స్ అవుతారు. వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్. ఒక 5-6 క్లయింట్స్ని మెయింటైన్ చేసుకొని అట్లీస్ట్ ₹1,00,000 నెలకు సంపాదించడానికి. ఓకే, అంటే ఒక క్లయింట్ దగ్గర మనం అట్లీస్ట్ 20,000 ఛార్జ్ చేసినా 5 clients ఉన్నా కూడా నీకు ₹1,00,000 వస్తుంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. నేను అలా సంపాదించిన దాన్నే. ఒక 5 clientsని మెయింటైన్ చేస్తూ మొత్తం అన్ని సర్వీసెస్ ఇచ్చేదాన్ని. క్యాన్వాలో గ్రాఫిక్ డిజైనింగ్ చేసేదాన్ని. ఇప్పుడు అంటే ఏ వచ్చింది, ఇంకా ఇప్పుడు ఇన్విడియో లాంటి వాటిల్లో పెద్ద పెద్దవి V.io ఇలాంటి పెద్ద పెద్ద AI టూల్స్ మంచిగా వీడియోస్ చేయొచ్చు. అప్పట్లో క్యాన్వాలోనే వీడియో చేసేది, ఇన్షాట్లో వీడియోస్ చేసేవి. అలా చేసి అలా తర్వాత వెబ్సైట్స్ డెవలప్మెంట్ అంతా వర్డ్ప్రెస్లో చేసుకొని నేనే ఫ్రీలాన్సింగ్ చేస్తూ హ్యాపీగా 5 clientsకి పొద్దున్న 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు సర్వీస్ ఇచ్చి
సాటిస్ఫైడ్గా 1 lakh రూపీస్ ఎర్న్ చేసుకునేదాన్ని ఇంట్లో ఉండే. సో అలాంటి ఆపర్చునిటీ ఈరోజు ఫ్రీలాన్సింగ్ వాళ్ళకి ఉంది కాబట్టే మనం ఈ కోర్స్ అనేది డిజైన్ చేసాం. ఈ కోర్స్ అందుకే మనం చాలా మంచి ప్రైస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దీనికి డెమో క్లాస్ కూడా ఉంది. ఓకే, ఖచ్చితంగా మీరు డెమో క్లాస్ అటెండ్ అవ్వాలి. అయితే మీకు అసలు సబ్జెక్ట్ డెప్త్ ఏంటి, దాంట్లో ఏ మెటీరియల్స్ ఉంటాయి అండ్ ఏమేమి కవర్ అవుతాయి అండ్ అసలు బేసికల్లీ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అని కూడా అర్థమవుతుంది. దాని తర్వాత మేము చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో లివింగ్ దట్ ఇక్కడ వచ్చేసి సాటిస్ఫై అవ్వలేదు అని అంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటుంది ఒక క్లయింట్ సాటిస్ఫై అవ్వకపోవడానికి. దీంట్లో ఏజెన్సీ కానీ ఫ్రీలాన్సర్ కానీ వాళ్ళు సెల్ఫ్ జడ్జ్ చేసుకోకూడదు. ఇది ఖచ్చితంగా 100% మన వల్లనే జరిగింది, నిజంగానే మన వల్ల జరిగిందా, జరిగితే ఏంటి ఇది జరిగింది, సో ఇంకొక క్లయింట్ దగ్గర ఇట్లాంటి సిచ్యువేషన్లో రిపీట్ కాకూడదు అనేది ఒక లెర్నింగ్. కొంతమందికి మనం మనీ పుష్ చేస్తూ ఉంటాం, కొంతమందికి అన్నీ చేస్తూ ఉంటాం. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తాం, తర్వాత గూగుల్ యాడ్స్ చేస్తాం, బిజినెస్ యాప్స్, గూగుల్ మై బిజినెస్ మ్యాప్ ఉంది దాన్ని ఆప్టిమైజ్ చేస్తాం, నియర్ మీ అనగానే వాళ్ళతో వచ్చేటట్టు చేస్తాం, అంతా బాగానే ఉంటుంది. కానీ వాళ్ళకి లీడ్స్ తక్కువ వస్తూ ఉంటారు. ఏంటి మా క్లయింట్స్, ఇది నాకు జరిగింది లాస్ట్ 2 months బ్యాక్. సబ్జెక్ట్ పరంగా టెక్నికల్ నాలెడ్జ్ తో మీరు చాలా డెప్త్కి వెళ్ళి వర్క్ చేస్తారు, అది ఓకే. బట్ నేను చెప్తుంది అదర్ సైడ్ ఆఫ్ బిజినెస్ వచ్చినప్పుడు యాజ్ ఏ ఓనర్ కానీ లేదంటే యాజ్ ద మెయిన్ రోల్ ప్లేయర్గా చూసినప్పుడు ఒక క్లయింట్ని వెళ్లకుండా ఆపగలిగి సస్టైన్ చేయగలిగే మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో ఇక్కడ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు నేను ఇంతకు ముందు చెప్పే క్వశ్చన్కి ఆన్సర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్ని చేసినా ఒక క్లయింట్కి తక్కువ లీడ్స్ వస్తున్నారు. వచ్చినప్పుడు ఆ క్లయింట్ ఏమవుతుంది, డిస్సాటిస్ఫాక్షన్, నేను వేరే బిజినెస్తో కంపేర్ చేసుకుంటున్నాను, వాళ్ళకైతే 15 మంది రోజు వాకిన్స్ వస్తున్నారంట, మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసి నాకు 4-5 మెంబర్సే వస్తున్నారు అని అంటారు. అంటే మేము ఏమని చెప్తామంటే ఆ క్లయింట్కి మీ లొకేషన్ ఏంటి, వాళ్ళ బడ్జెట్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి. సో వేరియేషన్ అనేది 100% మనకి క్లయింట్ వల్ల ఉంటుంది. వెళ్ళకుండా ఆపేది అని ఉంటుంది, అది మ్యాక్సిమం మనము 100% సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే 80% ఆఫ్ ది సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతాం జనరల్గా. రీజన్ ఏంటి అంటే 20% సైడ్ క్లయింట్ నుంచి కూడా ఉంటుంది. క్లయింట్ మనకి ఎంత కోఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళ అప్రూవల్స్ ఎంత ఫాస్ట్గా ఇస్తున్నారు, వాళ్ళు కంటెంట్ని మనకి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని. సో క్లయింట్ రిటెన్షన్ చేయాలి అని అంటే మాత్రం కమిట్మెంట్ చాలా పర్ఫెక్ట్గా చేయాలి. స్టార్టింగ్లో మనం నిజంగానే ఏది డెలివరబుల్ చేయగలుగుతామో అదే కమిట్ అయినప్పుడు, అదే పేపర్ మీద పెట్టినప్పుడు ఖచ్చితంగా క్లయింట్ అనేది రిటైన్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది. అంటే నేను ఏదో కూతలు కూసేసి అంటే పెద్ద పెద్ద ప్రామిసెస్ చేసేసి మీకు ఇన్ని లీడ్స్ వచ్చేస్తాయి, మీకు ఇన్ని అయిపోతాయి, అన్నీ అయిపోతాయి అలా చెప్పేసి నేను క్లయింట్ని తీసుకొని నేను రిజల్ట్ చూపించలేదు అని అంటే అతను ఎందుకు రిటైన్ అవుతాడు? 100% ఛాన్స్ కూడా ఇవ్వడు. అది కాకుండా ఫస్ట్ 3 months బ్రాండింగ్కి వెళ్తుందండి, 3 months తర్వాత మీ స్టేజ్ ఇలా వెళ్తుంది, phase 1 ఇలా ఉంటుంది, 2 ఇలా ఉంటుంది, దాని తర్వాత మీరు ఇక్కడ ఉంటారు అనేది క్లియర్గా నువ్వు కనుక బిజినెస్ని అర్థం చేసుకొని చెప్తే యాజ్ ఎ మార్కెటర్గా, అలాంటి ఇంటెలెక్టే మేము నేర్పించేది కూడా. మన ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనం అలాంటి ఇంటెలెక్టే నేర్పిస్తాం స్టూడెంట్స్కి. అలా ఎలా మాట్లాడాలి, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఎలా సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఇది. రెండోది పాలసీ. క్లయింట్ టప్పని ఎగిరిపోవడానికి ఉండదు ఇక్కడ, ఎందుకనంటే మీరు కూడా బ్రెడ్ అండ్ బటర్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో మీరేం చేయాలి అని అంటే క్లయింట్ పాలసీ, మాకు 1 year టెన్యూర్ ఉంది, దీన్ని ఇది ఇలా బ్రేక్ చేస్తున్నారు, అయితే 1 month ముందు నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇవ్వలేకపోతే మీరు 1 month ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది మాకు. సో దానికి మనం ఇల్లీగల్గా తీసుకోం వాళ్ళ దగ్గర నుంచి, కానీ ఆ భయం ఇద్దరిలో ఉండాలి. ఓకే, అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ క్లయింట్ కూడా అదే అనమాట, నేను 1 month ఎక్స్ట్రా వర్క్ నీకు చేస్తాను అనేది కూడా కమిట్ అవ్వాలి. అండ్ అదేవిధంగా అడ్వాన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా ఈ బిజినెస్లో. అందుకని ఈ బిజినెస్ ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కానీ ఫ్రీలాన్సింగ్ ఉంది కదా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఉన్న ఏరియా. అదేవిధంగా చాలా మంచి ప్రొఫెషనల్ కార్నర్ ఉన్న ఏరియా. అంటే జస్ట్ లైక్ దట్ ఏదో కాదు ఇది. సో నేను ఏదో తీసుకున్నాను ప్రోడక్ట్, నా ప్రోడక్ట్లో నువ్వు తీసుకో, నువ్వు తీసుకుంటే నువ్వు ఇంకో ఇద్దరికి చెప్పు అనే నెట్వర్క్ మార్కెటింగ్ లాంటి ప్రోడక్ట్. సో లైక్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది నేర్చుకుంటే ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వచ్చు. ఇది ఒక బిగ్ ప్లాట్ఫామ్ గా బిల్డ్ అవుతుంది, చాలా పెద్ద ప్లాట్ఫామ్. ఇందులో ఒక ఫ్రీలాన్సింగ్ చూస్తున్నాం, జాబ్స్ ఉన్నాయి, దీంట్లో జాబ్స్ ఉన్నాయి, దాని తర్వాత దీంట్లో బిజినెసెస్, ఓన్ బిజినెసెస్ డెవలప్ చేసుకోవచ్చు. నేను ఎవరికి చేయనండి క్లయింట్లకి ఇవన్నీ హెడేక్స్ వద్దు అనుకుంటే బిజినెస్ యాజ్ అ బిజినెస్ మీరు పెట్టుకొని చేయండి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇందులో ఆపర్చునిటీస్ పరంగా ఎక్కడ కూడా లో అయితే లేదు. అండ్ అట్ ది సేమ్ టైం క్లయింట్ విషయంలో కూడా
డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు అయితే మీరు చెప్పడం జరిగింది. రైట్. రా ట్రూత్ అనేది ఇక్కడ ఉంది క్లియర్ గా. ఎందుకంటే సీజనల్ బిజినెస్ కి మనం ఎవరు కూడా ఆపలేని విధానం. అంతే. అట్ ది సేమ్ టైం దాని తగ్గట్టు మీరు అగ్రిమెంట్ పర్పసెస్ కానీ అదర్వైజ్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో యాజ్ ఏ ఒక ఏజెన్సీ ఓనర్ గా మీకు ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్న పర్సన్ చేత ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నేర్చుకున్న వాళ్ళ ద్వారా ఈ స్కిల్ నేర్చుకొని మీరు మార్కెట్లోకి అడుగుపెట్టిన మీ ఫ్యూచర్ అనేది ఒక సేఫ్ అండ్ సెక్యూర్ హ్యాండ్స్లో ఉన్నట్టే. సో ఇలాంటి ఆపర్చునిటీ క్రియేట్ చేసిన శ్రావణేశ్వరి గారు ఒక వర్క్షాప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ వర్క్షాప్ ద్వారా పూర్తి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని మీకు అందించబోతున్నారు అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా నేర్చుకోవాలనుకున్నా కామెంట్ సెక్షన్లో మీకోసం ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ని మీరు ఫిల్ చేసినట్లయితే డైరెక్ట్గా మ్యామ్ యొక్క అసిస్టెంట్ నుంచి మీకు డైరెక్ట్ కాల్ వస్తుంది. ఆ కాల్ని బట్టి మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సోషల్ మీడియా, అదర్ థింగ్స్ ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.